హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఎక్కువ శాతం మనకు నవరాత్రులు, వినాయక చవితి ఇప్పుడు అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ వెజిటేరియనే మనం మంచిగా టేస్టీగా వండుకోవచ్చు అండి. చాలామందికి తెలంగాణలో నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కదా. సో చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు కానీ చాలా ఇష్టం ఉంటుంది. సో మనం అవి లేకున్నా చాలా టేస్టీగా చాలా రుచిగా వండుకోవడం చూడండి ఒకసారి. మా స్టైల్లో మేము వండుతున్నాం. అంటే చాలామంది చాలా రకరకాలుగా వండుతారు. వండినప్పటికి కూడా మేము మా స్టైల్లో చూపిస్తున్నామండి. ఇట్లా వేసుకుంటే కూడా చాలా పచ్చిమిర్చి ఎక్కువ వాడతామండి. అందులో గ్రీన్ కలర్ ఎక్కువ వాడతాం, కారం ఎక్కువ ఉండాలని. సో పచ్చిమిర్చి, టమాటా అన్నమాట. లైట్ కలర్ కొన్ని మిరపకాయలు కొన్ని ఉంటాయి, అవి కూడా వేసినాము. అంటే కొంచెం కారం తక్కువ కూడా ఉంటాయి కదండి, అవి కొన్ని ఇవి కొన్ని వేసినాం అనమాట. ఎక్కువ శాతం అయితే గ్రీనే కారం కోసం అదే ఎక్కువ వాడతాం. ఘాటు ఎక్కువ ఉంటుంది, కారం ఉంటుంది. సో ఇవి మగ్గేటప్పుడే మనం కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి టమాటాలు మొత్తము. టమాటా పచ్చడికి కాంబినేషన్లా చాలా బాగుండే రెసిపీ అన్నమాట ఈరోజు. ఆలు పులావ్ అన్నమాట. చాలా బాగుంటుంది. అది కూడా ఈ వీడియోలోనే వస్తుందండి. సో టమాటా పచ్చడి రెడీ అయ్యేసరికి టమాటాలు మనము చాలా వరకు ఎవ్వరు తినరండి, ఎందుకంటే రాళ్ళు వస్తాయి అది ఏదైనా అపోహ. చాలా వరకు పచ్చడి చేసుకుంటే మాత్రం ఏం కాదండి, అది మొత్తం పచ్చడి అయిపోతే టమాటా మీద ఉన్న కవర్ లాగా ఉంటుంది కానీ ఒక లేయరు, అదొక్కటే మనకు ప్రమాదం. గింజలు ఏమి కావు, టమాటా మొత్తం కూడా ఏ ప్రాబ్లం రాదు. దానివల్ల బెనిఫిటే కానీ నష్టం అయితే ఏముండదండి. ఆ మీద ఉండే ఒక చిన్న కవర్ లాగా తేలుతుంది కదా, అదొక్కటే మైనస్ అండి మనకు. అదొక్కటి ఎట్లా తీసేసుకోవచ్చు పచ్చడి చేసేటప్పుడు, లేదంటే మిక్సీ పడతాం కాబట్టి మెత్తగా అయిపోతుంది, ఈజీగా అరిగిపోతుంది అనమాట. సో టమాటా మీద ఉండే చిన్న కవర్ ఉంటుంది కదా, కవర్ లాగా లేయర్ ఒకటి వస్తుంది కదండి, దాన్ని తీసేసుకునేలాగా ఉంటే తీసేసుకోవచ్చు. లేకపోతే అందులోనే మిక్సీ పడితే మనకైతే ఎక్కువ శాతం ఉండదు, ఈజీగా అరిగిపోతుంది. కాబట్టి మనకు రాళ్ళు వచ్చే అవకాశం అయితే అస్సలు ఉండదండి, 1% కూడా ఉండదు. దీంట్లో ఎల్లిపాయలు కూడా మనం ఇప్పుడే వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకోవాలి, పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవాలన్నమాట. ఓవరాల్గా మగ్గిపోయింది. కొత్తిమీర కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మాత్రం కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం అయిపోతుంది. కొంచెం ఉంటే మెంతుకూర కూడా వేసుకోవచ్చు అండి, అదొక ఫ్లేవరు. కొంచెం ఏది ఉన్నా కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఏమైందంటే మొత్తం అదే డామినేట్ చేస్తుంది, మనకు టమాటా చట్నీ తిన్నట్టు ఆ ఫ్లేవర్ రాదన్నమాట, నాటు లాగా ఉండదు. సో చూసిరు కదా ఫ్రెండ్స్, మిరపకాయలు అయితే మేము గట్టిగా వేసినాం. మీ కారం తగ్గట్టు మీరు తినేటట్టుగా వేసుకోండి. కొంతమంది తక్కువ, కొంతమంది ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అన్నమాట. మేము మాత్రం మిరపకాయలు ఎక్కువనే వాడతాం. మీరు అనుకోవచ్చు గిన్నెని టమాటాలకు అన్ని మిరపకాయలు వేసిరేంది, పచ్చిమిరపకాయలు అనుకోవచ్చు. సో నిరభ్యంతరంగా మేమైతే తింటామండి. మీరు కూడా తినగలిగితే అట్లా కారం పచ్చడి అంటేనే, టమాటా పచ్చడి అంటేనే కారం అండి. మనం కొంచెం సప్పగా ఏం తినాం కదా, కొంతమంది తింటారు, కొంతమంది తక్కువ అనమాట. పచ్చడి అంటేనే కారంగా తగిలితేనే అన్నంలో కలుపుకుంటుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా అదైతే మిక్సీ పట్టుకుంటున్నాం కదండి. ఇప్పుడు దానికే పోపు వేసుకోవడానికి అన్నమాట. ఇప్పుడు పోపు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి. కొంతమంది పోపు వేయకుండా కూడా తింటారు, అట్లా కూడా తినొచ్చు. ఎందుకంటే మనం నూనెలో వేపుతున్నాం కదా టమాటాలు, పచ్చిమిరపకాయలు, అట్లా కూడా వేసుకోవచ్చు. తినని వాళ్ళకి కొంచెం మనకు నూనె మంచిగా కావాలి, కలుపుకునేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అంటే మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలండి. సో దీంట్లో నేను ఇప్పటిదాకా చెప్పిన కదండి, ఆలు పులావ్కి అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఆలు పులావ్ కూడా మీరు మంచిగా ఆ వీడియో కూడా చూడండి. చూసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు మా వీడియోలకు లైక్ చేస్తలేరు, చేయండి ఫ్రెండ్స్. మనకు పచ్చళ్ళల్లో కానీ, పప్పుచారులో కానీ, దేంట్లోకైనా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఆ పచ్చడి అంతా కూడా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో ఫ్రెష్ వేసుకున్న తర్వాత పచ్చడి మిక్సీ పట్టుకున్నాం కదండి, రోట్లో దంచుకునే అంత ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం అంటే మిక్సీలో పట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది, రోట్లో దంచుకుంటే కొంచెం అట్లనే చెక్క అట్లా అవి ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పిన కదండి, ఆలు పులావ్ కూడా రెడీ చేసుకోవాలి. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏందో కరెక్ట్గా చూసి మీరు కూడా సేమ్ కాంబినేషన్ పచ్చడి కానీ, సల్లచారు కానీ, ఇంకా పచ్చి పులుసు కానీ, కొంతమంది పప్పుచారు చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అనమాట. ఏ దేంట్లో తిన్నా ఆలు పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి, దేంట్లోనైనా తినొచ్చు. మనం తెలుసు కదండి మీకు, కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అప్పుడే మనకు బగారాకైనా, పులావ్కైనా, బిర్యానీకైనా టేస్ట్ ఎక్కువ శాతం అట్లనే వస్తుందండి. నూనె ఒకటి వేసుకున్నా కూడా అంత టేస్ట్ ఆ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. నెయ్యి ఒకటి వేసుకున్నా కూడా మొత్తం నెయ్యి ఫ్లేవరే ఉంటుంది. సో మనం రా మసాలాలు వేసుకోవాలండి. అవి వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ మొత్తం మంచి గుమ్ము ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం పౌడర్ వేసుకోవడం వల్ల పౌడర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది అనమాట ఆలు పులావ్ని. ఇవి వేసుకుంటే మాత్రం ఓన్లీ ఫ్లేవరే వస్తుంది అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. తినాలి, ఎవరికైనా ఈజీగా తినాలనిపిస్తుంది, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా అంత ఈజీగా తినాలనిపిస్తుంది. మసాలాలు వేసుకోవడం మాత్రం పక్కా వేసుకోండి. మనం దీంట్లో కూడా కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిగడ్డలు వేసి సేమ్ ప్రాసెస్ అండి, మంచిగా మగ్గనిచ్చుకోవాలండి. దీంట్లో మనం కారపొడులు ఇట్లా ఏం వేసుకుంటాం. ఇది ఆలు వైట్ పులావ్ అన్నమాట.
సో ఇవన్నీ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ మన దగ్గర ఇంకా ఆలు ఒకటే కాకుండా ఏమన్నా క్యారెట్ కానీ బిన్నీస్ కానీ ఆలు పులావ్లో బిన్నీస్ కూడా వేసుకోవచ్చు అండి. వెజిటేబుల్ బిర్యానీ ఎట్లా చేసుకుంటామో యాజ్ టీజ్గా పేరు మాత్రమే ఆలు పులావ్ అండి. దీంట్లో అన్ని కూరగాయలు వేసుకోవచ్చు. మా దగ్గర ఆలు క్యారెట్ ఉంటే ఆ రెండే వేసుకున్నామండి. మిగతా మనం బఠానీ వేసుకోవచ్చు, లేకపోతే బిన్నీస్ కానీ ఇంకేమైనా చిక్కుడుగాయ కూడా వేసుకోవచ్చు అండి. కొంతమందికి చిక్కుడుగాయతో కూడా బిర్యానీ లాగా చేస్తారు, అది కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అండ్ వెజిటేబుల్ బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, వెజిటేబులే కదా రోజుకు తినే కూరలు కదా అనుకుంటారు. మనం చేసుకునే విధానంలోనే ఉంటుందండి, చాలా బాగా చేసుకోవచ్చు. మనం బట్టి వేసిన రా మసాలాలు ఉన్నాయి కదా, అవి మంచిగా ముక్కలకు బట్టి చాలా ఫ్లేవర్గా ఉంటుంది అనమాట. నాన్ వెజ్ కూడా ఇంత టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది అంత టేస్ట్గా మారిపోతుంది. ముక్కలు మంచిగా నూనెలో ఫ్రై అయ్యేటప్పుడే మసాలాలన్నీ బట్టి మనకు ఆలుగడ్డ కూడా సప్పసప్పగా ఉండదండి, కొంచెం కారమే ఉంటుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసినాం, మనం గరం మసాలాలు వేసినాం కదా అందులో. సో లవంగాలు కానీ సాజీర కానీ అవన్నీ వేసినాం కాబట్టి వాటి ఫ్లేవర్ అంతా మంచిగా దానికి ముక్కలకు బట్టి ఉంటుంది. సో మనం దీంట్లోనే ఏం చేయాలంటే డైరెక్ట్ వాటర్ వేసుకోవద్దండి, కడిగిన బియ్యం వేసుకోవాలి. వేసుకొని బియ్యంలో ఒకసారి కలపాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మేము సన్న బియ్యమే ఇంట్లోనే వాడుతున్నాము. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే బాస్మతి రైస్ వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుందండి. బిర్యానీ రైస్ అని దొరుకుతుంది మనకు బయట డీమార్ట్లలో కానీ ఇంకా వేరే షాప్లలో ఎక్కడైనా సరే దొరుకుతుంది. ఒక్కసారి నూనెలో బియ్యం ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకుంటే ఏంటంటే పుల్లలుగా అన్నం చాలా బాగుంటుందండి. మెత్తగా అస్సలు కాదు, ఒకవేళ మెత్తగా అయినా కూడా ఒక మెతుకు ఆనదన్నమాట. సో ఇట్లా ముద్ద కాదు అస్సలు. మనము నీళ్ళు సరిపోని పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు చూసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఉడికిందా అంటే మళ్ళీ అన్నానికి ఉప్పు ఉండదు, కొంచెం సప్పసప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటేనే మంచిగా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఫ్రెండ్స్, ఇప్పుడు తీసి మాత్రం మా మమ్మీ స్టవ్ మీద కాకుండా కుక్కర్లో పెడుతుంది. ఎందుకంటే వాటర్ వేసుకున్నాం కదా, ముక్కలు మగ్గితే చాలండి స్టవ్ మీద. తర్వాత రైస్ కుక్కర్లో పెట్టుకోవచ్చు. అంటే చాలామంది చెప్తుంటారు కదా రైస్ కుక్కర్లో వాడొద్దు, మొక్కల నొప్పులు వస్తాయి, సో అది ఇదని చాలా చెప్తారు. ఇక మనకు తప్పదు కదా ఫ్రెండ్స్, స్టవ్ మీద అంటే కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ శాతం ఇప్పుడు ఇవాళ రేపు రైస్ కుక్కర్లే వాడుతుర్రు. కొంతమంది చాలా వరకు ఇప్పుడు తగ్గించారండి. మొన్నటి వరకు అయితే రైస్ కుక్కర్లు వాడుతూనే ఉన్నారు, ఇప్పుడైతే కొంచెం తగ్గించారు. రైస్ అయితే ఓవరాల్గా అయిపోయింది. తగ్గేయడమే మంచిదని నేను కూడా అనుకుంటున్నా. ఎలక్ట్రికల్ దాని మీద ఉండొద్దు కాబట్టి చాలామంది ఇంకా స్టీల్ పాత్రలు అవన్నీ వాడుతుర్రు కదా, సో అవే బెటరు. స్టీల్ పాత్రలు వాడడమే బెటరు, మట్టి కుండలు వాడడం ఇంకా బెటర్. అందరికీ ఇవాళ రేపు డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు కదా. రైస్ కుక్కర్లో కూడా సూపర్గా రెడీ అయిపోయింది. మేము ఒకవేళ రైస్ కుక్కర్లో చేసుకోవాలనుకుంటే మాత్రం పక్కా స్టవ్ మీద అన్ని మగ్గిన తర్వాతనే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు మళ్ళీ దీని మీద మగ్గవు కదా ముక్కలు, తొందరగా పడిపోతూ ఉంటుంది అది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.